విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. డిచ్పల్లి మండలం, సుద్దోలం, దర్పాలి మండలం, గోవిందపల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో 2 బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో 2 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణ హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సుల్లో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14వ తేదీలోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. నిర్జిత షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాల్లో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఈ తర్వాత మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన నిజామాబాద్ జిల్లాలో ఈ భూభారతిలో భాగంగా మనకి విలేజ్లో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది జూన్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మండలంలో కూడా 2 టీమ్స్, ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ అనేది మనకి డైలీ మండలంలో 2 విలేజ్లు కవర్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఈ జూన్ 3 నుంచి 20 వరకు కూడా గ్రామాల్లో రైతులకి, అంటే విలేజ్లోనే మనకి విలేజ్లో ఒక ప్రాంతంలో మనకి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా మనకి ముందే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు గ్రామంలో ఎవరికైతే రైతులకి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో
ఆ సంబంధించిన అప్లికేషన్స్ మనం తీసుకొని దాని అంతా కూడా ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రామంలో ఉన్న అన్ని రకాల రెవెన్యూ సమస్యలు ఈ భూభారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో వీటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం ఆగస్టు 15th లోపల టైం బౌండ్ మేనర్లోన రిజాల్వ్ చేసే ఉద్దేశంతో మనం వెరిఫికేషన్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైనా సర్వే ఇష్యూస్ ఉన్నా, అదేవిధంగా అదర్ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనము ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అప్లికేషన్స్ తీసుకొని ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ పట్టా అనేది పెండింగ్ అప్లికేషన్ ఎలా తెలుస్తుంది మీకు? 4 ఉన్నాయి సార్. అదే వాళ్ళు మీరు కంటిన్యూ చేసుకొని మీరు కూర్చోరా. పొజిషన్లో ఉన్నట్టు మాత్రాన ఆ రైస్ కొన్ని సంవత్సరాల నుంచి వీలే చేస్తారు, సంవత్సరాల నుంచి వీలే చేసుకుంటున్నారు. డాక్యుమెంట్స్ లేవు, దానికి సంబంధించి సర్వే అది చేస్తారు. ఒకవేళ ఎందుకంటే ఆ పట్టప పహానీలో మీ పేరు రావాలి కదా, పహానీలో లేకుండా ఎలా ఇస్తారు? సర్వే చేసిందా తెలియదు సార్. 5 years ముందు నుంచి అయితే పహానీలో లేవనొచ్చు. దాదాపు 20-30 సంవత్సరాలు. అవును సార్, అది తెలుసుకోవడం ఓనర్షిప్ రైట్స్ ఓనర్షిప్ రైట్స్ ఇది ఇట్లా తీసుకొని వచ్చారు. ఇట్లా అంటున్నారు సార్, మీరు కేసీఎంసీ వారి 163, 186, 187 పట్టాదార్స్ ఎవరు ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన భూభారతి యాక్ట్, అదేవిధంగా మనకి దానికి సంబంధించిన అవగాహన సదస్సులు అనేది నిజామాబాద్ జిల్లాలో మనము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము రెవెన్యూ సదస్సులు అంటే జూన్ 3వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో 2 టీములు, ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డీటీ ఆధ్వర్యంలో 2 విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము డే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మనము ప్రొఫార్మా ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము, తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆగస్ట్ 14th లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న 33 మండలాల్లో ఆల్రెడీ మెండోరా మండల్ పైలట్ మండలం కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ 32 మండలాల్లో కూడా ఈ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈవెన్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు, సక్సెషన్ ఇష్యూస్ కావచ్చు, పెండింగ్ మ్యూటేషన్ ఆర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్లికేషన్స్ తీసుకొని వన్స్ ఈ రెవెన్యూ సర్వీస్లో కంప్లీట్ అయిన తర్వాత వాటన్నిటిని కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సార్, మీకు గాని మీ బ్రాండ్కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యమవ్వండి.